పర్లేదే, ఈ మేస్త్రి ఎవరో ఇల్లు బానే కడుతున్నాడు. రే నవాజ్, నువ్వా? రే జగదీష్, ఎలా ఉన్నావురా? నేను బానే ఉన్నా గానీ నువ్వేంట్రా మేస్త్రి పని చేస్తున్నావు? అవునరా, ఇదే నేను చేసే పని. బాగా చదువుకోరా అని నీకు ముందే చెప్పా. నేను చూడు సిటీలో చెమట పట్టకుండా పని చేస్తూ నెలకు 30,000 సంపాదిస్తున్నా. నువ్వేంటి ఇక్కడ ఆఫ్టర్ ఆల్ లేబర్ పని చేస్తున్నావు? నా జీతం ఎంతో తెలుసా? ఎంతరా? ఒక 5-6 వేలు ఉంటుందా? రోజుకి 1300 చొప్పున నెలకి 40,000 సంపాదిస్తారా నేను? 40,000? నువ్వు ఇప్పటికిప్పుడు 2 రోజులు సెలవు పెట్టగలవా? అదంతా ఈజీ కాదురా. మా మేనేజర్ తో CEO తో పర్మిషన్ తీసుకోవాలి. నాకు అలాంటివేం ఉండవురా. నాకు ఇష్టం వచ్చినప్పుడు పని చేస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. రే నితీష్, నీ జీతం ఎంతరా? రోజుకి 700 అంటే నెలకి 20,000 వస్తుందన్నా. కూలీకి 20,000? నేను మీలాగా ఒకరి కింద పని చేయాల్సిన అవసరం లేదురా. ఇది నా చేతులతో నేర్చుకున్న నా సొంత పని. ఇప్పటికీ ఎప్పటికీ ఏ పనిని తక్కువ చేసి మాట్లాడకురా. సారీ రా మావా. ఉద్యోగం ఎంత పెద్దదైనా బానిసత్వమే, వ్యాపారం ఎంత చిన్నదైనా స్వతంత్రమే. వెయిటర్. వస్తున్నా సార్. చెప్పండి సార్. ఫస్ట్ టైం ఈ కెఫేకి వచ్చా, ఇక్కడ ఐటమ్స్ బాగుంటాయా? సార్, అందరూ బాగుంది అని చెప్తారు, కానీ నేను ఇప్పటి వరకు టేస్ట్ చూడలేదు సార్. ఇదేం విచిత్రం, నువ్వు కేఫేలో పనిచేసేవాడివి, టేస్ట్ ఎలాగుంటుందని తెలీదా? ఈ కెఫేలో కొని టేస్ట్ చేసే అంత స్తోమత నాకు లేదు సార్. నాకు రోజు 300 మాత్రమే వస్తుంది, వాటితోనే ఇల్లు గడుస్తుంది. సరే సార్. సార్, మీ ఆర్డర్. తీసుకో, ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో చూడు. వద్దు సార్, దీనికి బిల్ పే చేసే కూడా నా దగ్గర డబ్బులు లేవు. నీకు బిల్ పే చేయమని ఎవరు చెప్పారు? రేపు కస్టమర్ ఎవరన్నా వచ్చి అడిగితే నవ్వుతూ చెప్పు ఇక్కడ టేస్ట్ ఎలా ఉందో. మనం చేసే సహాయం చిన్నదే కావచ్చు, కానీ ఆ సహాయం పొందిన వాడి దృష్టిలో నువ్వు దేవుడివి. నువ్వేం టెన్షన్ పడకురా, సాయంత్రం లోపల డబ్బులు ఎలాగో అలా అడ్జస్ట్ చేస్తాను. నేను అడిగేవాడిని కాదురా, అమ్మకి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. అంతేకాక రీసెంట్ గా నా జాబ్ కూడా పోయింది. నువ్వు ఆ డాక్టర్ రాసిచ్చిన మందులు నాకు సెండ్ చేయి, నేను సాయంత్రం లోపు తెస్తాను. కొంచెం తొందరగా రారా, లేదంటే అమ్మ ఆరోగ్యం ఇంకా దెబ్బతింటుంది. అలా ఏం అవ్వదు, నువ్వు ఫస్ట్ ఆ మందులు సెండ్ చేయి. ఏంటి వీడిది స్విచ్ ఆఫ్ వస్తుంది? రే, ఇంతసేపటి నుంచి ఎక్కడికి వెళ్ళావురా? రే, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను మీ ఇంట్లో నీ కోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నా. నా కోసం వెయిట్ చేస్తున్నావా? అమ్మకి మందులు ఇచ్చారా? ఇప్పుడు పర్లేదు, బానే ఉంది. అరే, ఫస్ట్ నువ్వు ఫోన్ ఆన్ చేసుకోరా, చాలా సేపటి నుంచి కాల్ చేస్తున్నా. ఫోనా? అన్నా, ఈ మొబైల్ ఎంతకు పోతుందన్నా? 5,000 బ్రో. 5,000? సరే, ఇచ్చేయండి అన్నా. ఫోన్ ఇంట్లో మర్చిపోయా అనుకుంటారా? పోదాంరా. ప్రతి కష్టాన్ని తన కష్టం అనుకొని సహాయం చేసేవాడే నిజమైన స్నేహితుడు. రే, అర్జెంట్ గా బండి కావాలరా, అమ్మకి హాస్పిటల్ పిలుచుకొని పోవాలి. అవునా? సర్లే, తీసుకో. ఏంట్రా వీడు ఫోన్ ఎత్తట్లేదు? వీడు ఫోన్ చేస్తున్నాడే, బండి కావాలేమో, ఇచ్చేద్దాం. అరే, బండి ఇక్కడే పెట్టానే, ఎక్కడ పోయింది? వెళ్ళి వాడితో చెప్పేద్దాం. రే, ఎంతసేపటి నుంచి కాల్ చేస్తున్నా, బైక్ ఎక్కడా? రే, అది రే, నిన్నే అడుగుతున్నా రే, వినపలేదా? బండి హాస్పిటల్ బయట పెట్టి వెళ్ళారా, వచ్చే లోపు లేదు. ఏంటి, బండి లేదా? నిన్ను నమ్మి బండి ఇచ్చినా చూడు, నాది బుద్ధి తక్కువ. రే, నేను బండి జాగ్రత్తగానే పార్క్ చేసి లోపలికి వెళ్ళారా. వేరే వాళ్ళ బండి జాగ్రత్త పెట్టుకోవాలని తెలీదా? రే రే హలో. ఈఎంఐ కట్టలేదని బండి తీసుకొని వెళ్ళాను, ఈఎంఐ కట్టి బండి తీసుకొని వెళ్ళండి. అవునా? రే, ఏమైందిరా? బండి ఈఎంఐ వాళ్ళే తీసుకెళ్లారంటారా? వాడిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నా. అబ్బా, ఇవి చెడిపోయినాయి అనుకుంటా, వాసన వస్తున్నాయి. నితీష్, ఆ బ్రెడ్ ప్యాకెట్స్ ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? అన్నా, ఇవి చెడిపోయినాయి, పడేసేకి వెళ్తున్నా. రే, అవి అక్కడ పెట్టు, ఎవరో ఒకరు వచ్చి తీసుకుని వెళ్తారు. అన్నా, అలా చేయడం తప్పు కదన్నా. ఏంది? బేకరీ రెంట్ 20,000, నీ శాలరీ 10,000, కరెంట్ బిల్లు 5,000, ఇవన్నీ కట్టాలంటే ఇలాంటివి అమ్మితేనే. పొయ్యి లోపల పెట్టుకో. అన్న, ఒక బ్రెడ్ ప్యాకెట్ ఇవ్వండి అన్న. నితీష్, తనకు ఒక బ్రెడ్ ప్యాకెట్ అంటే ఇవ్వు. అన్నా, అది రే, మూసుకొనిరా. తీసుకుందన్నా. తీసుకో అన్న డబ్బులు. అన్నా, ఒక విషయం గుర్తు పెట్టుకో, ఎవడు చూడకపోయినా పైనున్న దేవుడు అన్ని చూస్తూనే ఉంటాడు. మనకి ఖచ్చితంగా ఏదో ఒక రోజు చెడు జరుగుతుంది. రే, ఎక్కువ మాట్లాడితే నిన్ను కూడా పనిలో నుంచి పీకేస్తా. మూసుకొని లోపల పోయి పని చూడు. హలో, ఎవరు? హలో, మీ తమ్మునికి యాక్సిడెంట్ జరిగింది, త్వరగా రండి. అవునా? నేను ఆ తప్పు చేయకుండా ఉండాల్సింది.